యూజువల్‌గా వైట్ డిశ్చార్జ్ కంప్లెయింట్ చాలామంది చెప్తూ ఉంటారండి. నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది బిఫోర్ పీరియడ్స్, ఆఫ్టర్ పీరియడ్స్ 14థ్ డే లేదా 12థ్ టు 14థ్ డే మధ్యలో మనము ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటాము. అది నార్మల్ అనమాట. అంటే స్మెల్ లేకుండా, ఇచ్చింగ్ లేకుండా లేదా బ్లడ్డిష్ డిశ్చార్జ్ అట్లా లేకుండా కొంచెం అమౌంట్ ఉంటే దాన్నంతా కూడా మనం నార్మల్ వైట్ డిశ్చార్జ్ అని చెప్తామన్నమాట. అలా కాకుండా ప్యాంటీస్ యూస్ చేసేటట్టు ఎక్కువగా అయినా లేదా ఫౌల్ స్మెల్లింగ్ నార్మల్గా వైట్ డిశ్చార్జ్ స్మెల్ కాకుండా వేరే రకమైన వైట్ డిశ్చార్జ్ స్మెల్ వచ్చినా, ఇచ్చింగ్ అనేది అట్లా ఏమన్నా అట్లా ఏమన్నా ప్రైవేట్ పార్ట్స్ ఏమన్నా జిల కానీ అట్లా ఏమన్నా పుట్టినా కూడా, లేదా దాంతో పాటు మనకి బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ వస్తుంటే కూడా దాన్ని నార్మల్ కిందకి రాదండి. నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్గా మ్యూకస్ కొంచెం స్టిక్కీగా ఉంటుందన్నమాట. అలా కాకుండా పెరుగు వచ్చినట్లు వచ్చినా కూడా లేదా ఎల్లోయిష్గా వచ్చినా కూడా డాక్టర్ని అనేది వెంటనే కలవాల్సి ఉంటుంది. లేదా భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ అట్లా వస్తుంటే కూడా వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా మటుకు నార్మల్. ఒకవేళ ఏదైనా మీకు వేరే రకంగా తెలిస్తే మాత్రం డాక్టర్ని కలిస్తే సింపుల్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాము అంటే ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి విషయం ఏంటి అంటే ఈ రెగ్యులర్గా ప్యాప్స్మియర్స్ అనేది రెగ్యులర్గా చేయించుకోవాలండి. అది ఒక సింపుల్ ఓపీ ప్రొసీజరే అనమాట. ఒక స్మాల్ స్మియర్ని తీస్తామన్నమాట సర్విక్స్ దగ్గర నుంచి. సో దట్ ఏమన్నా సర్వైకల్ క్యాన్సర్ అట్లా ఏమన్నా ప్రీ ఇన్వేసివ్ స్టేజ్లో ఉన్నారా లేదా ఇంకేమన్నా అదర్ టైప్ ఆఫ్ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూసేటట్టు. సో సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ ప్యాప్స్మియర్ అనేది అందరు ఆడవాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అది కానీ ప్యాప్స్మియర్ కానీ ఒకసారి నార్మల్ ఉంది అంటే 3 ఇయర్స్ వన్స్ రెగ్యులర్గా 65 ఇయర్స్ వరకు చేయించుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా వచ్చిందండి. గాడాసిల్ సెర్వారిక్స్ వ్యాక్సిన్స్ అనేసి వచ్చాయి. అది మనం 9 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు. దానివల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ ప్రొటెక్షన్ కూడా. సో ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ కూడా వేసుకోవాలి. సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది extremely important అండి. I as personally as a doctor I advise everyone to take cervical cancer vaccine.